వెల్కమ్ టు PM7 వార్తలు. సినీ ప్రముఖులపై ఐటీ అధికారులు సుదీర్ఘంగా నిర్వహించిన సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు సోదాలు చేసిన ఐటీ అధికారులు కీలక సమాచారం సేకరించారు. సినిమాలకు సంబంధించి వచ్చిన ఆదాయం, చెల్లించిన పన్ను మొత్తంలో భారీ తేడాలు ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కేసులు నమోదు చేశారు. భారీగా నిధుల గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. అత్యంత కీలకమైన ఓ విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సోదాల్లో ఒక కీలక మలుపు చోటు చేసుకునే అవకాశమూ ఉంది. సినీ ప్రముఖులపై ఐటీ అధికారులు సుదీర్ఘంగా చేసిన ఐటీ రైడ్స్ సాధారణంగా జరిగినవి కాదని, సంక్రాంతికి విడుదల అయిన పెద్ద సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగాయని ఫిల్మ్ నగర్ లో ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసులపై మైత్రి మూవీస్ నిర్మాతలు, మ్యాంగో మీడియా ఆఫీసులో ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేశారు. సినిమాలకు వచ్చిన ఆదాయం, నిర్మాణ సంస్థల ఆదాయం, ట్యాక్స్ చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తుంది. దీంతో పన్ను ఎగవేత కేసు నమోదు చేశారు. ఇక ఓ స్టార్ హీరోని టార్గెట్ చేసే విధంగా ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తుంది. సినీ ప్రముఖులపై జరిగిన ఐటీ దాడులు సంచలనంగా మారాయి. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు లాకర్లను కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 3 రోజుల పాటు సాగిన ఐటీ అధికారుల సోదాలు అర్ధరాత్రి పూర్తి చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ నిర్మాతల ఇళ్లలో సోదాలు ఆసక్తికరంగా మారాయి. అలాగే సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగించారు. దీంట్లో అనేక విషయాల్లో లోపాలను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ రైట్స్ లో మూవీ మేకర్స్ ఇచ్చిన సమాచారం మేరకు వారి ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీశారు. ప్రధానంగా పుష్ప 2 కలెక్షన్ల ఆధారంగా ఈ సోదాలు చేశారనే చర్చ వినిపిస్తుంది. అందులో భాగంగానే దర్శకుడు సుకుమార్ నివాసంలోనూ సోదాలు చేసినట్లు చెబుతున్నారు. నెక్స్ట్ టార్గెట్ గా ఓ స్టార్ హీరోపై వ్యూహాత్మకంగా రైట్స్ జరిగే అవకాశం ఉంది. ఇక ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుపుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. 2 ఏళ్లకు ఓసారి ఐటీ సోదాలు సర్వసాధారణమని అనిల్ అభిప్రాయపడ్డారు. భారీ వసూలు రాబట్టాయని చిత్ర యూనిట్లే ప్రకటించడంతో అందుకు సంబంధించిన పెట్టుబడులను ఎక్కడి నుండి తెచ్చారనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీశారు. భారీ బడ్జెట్ తో 100 కోట్లతో సినిమాల నిర్మాణం, 1000 కోట్ల వసూళ్లపైన ఐటీ అధికారులు ప్రధానంగా గురిపెట్టారు. ప్రధానంగా ఈ ఐటీ రైట్స్ లో సినిమాలకు ఖర్చు, వసూల లెక్కలపైన విచారణ చేశారు. ఈ మేర పన్ను చెల్లించారా లేదా అనే కోణంలో విచారణ చేసిన ఐటీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే తాజా సోదాల్లో సేకరించిన సమాచారంతో త్వరలో ఐటీ అధికారులు హీరోల ఇండ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో ఐటీ సోదాల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది.